హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇది ఉదయం అయితే 5 అయితే అవుతుంది. నిన్నటి వీడియో ఇది, శనివారం. మా వాళ్ళైతే 5ంటికే లేసి ఆడుకుంటారు, తెలిసిందే. చిన్న పాప అయితే లేపి అందరిని అయితే లేపేస్తుంది. మంచుకి కొంచెం బయటకైతే వెళ్ళడం లేదు, కానీ గదిలోనే పెట్టి అయితే ఆడిస్తాను. వాళ్ళ నాన్న అయితే పడుకున్నాడు. మా చిన్న పాపకు బిస్కెట్ అయితే ఇచ్చేస్తాను, తింటుంది. తనకైతే లేవంగానే ఏదో ఒకటి ఇవ్వాలి. సేమ్ అట్లా వాళ్ళ అక్క కూడా అట్లనే చేసేది. 5ంటికి లేచి ఆడుకునేది. జ్ఞానవి తనకు కూడా ఏదో ఒకటి ఇస్తే కానీ ఆడుకునేదే కాదు అసలు. ఇదైతే 6 అవుతుందనగా నేనైతే వాకిలు అయితే తుడిచేస్తున్నాను. చాలా మంచు అయితే పడుతుందండి. నేను వాకిలు తుడుస్తుంటే నా చిన్న పాప అయితే చాలా బాగా ఏడుస్తుంది. ఎందుకంటే నా కోసం తన కళ్ళ ముందుండే పని చేసుకోవాలండి, లేకపోతే అసలే ఏడుపు మొహం తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. నా చిన్న పాపకైతే. పెద్ద పాప అయితే పెద్దదైపోయింది కాబట్టి బాగానే ఆడుకుంటుంది, పర్వాలేదు. ఒకప్పుడు వచ్చి పెద్ద పాపతో పడ్డం తిప్పారు, ఇప్పుడు చిన్న పాపతోటి. మా వాకలు అయితే చాలా పెద్దదండి. ఈ వీడియోలో చూపించినంత చిన్నది కాదు, చాలా అంటే చాలా పెద్దది. వాకులు అయితే రోడ్డుకైతే అటాచ్డ్ అయి ఉంటుంది, బయట చిన్న వాకులు అనమాట. రోజు అయితే చలమంట అయితే వేస్తారు మా వాళ్ళు. ఇది మా ఇంటి ముందు పక్కన అయితే, మా ఇంటి పక్కనే పుట్ట ఉందండి, పెద్ద పుట్ట. నాగుల చవితి అప్పుడు అయితే చాలా స్పెషల్గా చాలా బాగా కనిపిస్తుంది. పాలు పోసే వాళ్ళందరూ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే మనం చలిగాతూనే ఉంటే పనులు జరగవు కదండి ఇంట్లో అవి, అందుకనే నేనైతే చలిగాగేదాన్ని సైతం మళ్ళీ వచ్చేస్తున్నాను. మా పాప వాళ్ళ పెదనంతో చలి అయితే కాగుతుంది. ఇంకా నేను చిన్న పాప ఏడు వినిపించి అయితే వచ్చేసాను. ఆ లోపు మన గార్డెన్ చాలా చాలా అందమైన ఫ్లవర్స్ అండి. ఇంటి ముందు ఫ్లవర్స్ ఉంటే ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి అందరి దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి, మా ఇంటి దగ్గర లేవని చెప్పి మా అమ్మమ్మ, నాకంటే ఎక్కువ మా అమ్మమ్మ ఈ గార్డెన్ మొత్తం ఫస్ట్ మా అమ్మమ్మే తయారు చేసింది. తర్వాత మేము కొన్ని మొక్కలు అయితే వేసాము. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఫ్లవర్స్ అయితే ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉండాలని మా అమ్మమ్మ అయితే వేసింది. ఆడపిల్లలు ఉన్నందుకైతే ఖచ్చితంగా ఫ్లవర్స్ అయితే ఉండాలి. మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిసారి ఫ్లవర్స్ కావాలని అడగలేము కదా. గులాబీ పువ్వు అయినా కనకాంబరాలైనా ఏ పూలైనా కానీ మన ఇంట్లో ఉంటే వెంటనే కోసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇవి చూసారు ఎంత బాగున్నాయో. వీటి పేరు మీకు అయితే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైట్ గులాబీ పింక్ షేడ్లో ఉన్నాయి. ఇవి వేస్ట్ అయినా అంటారు, కానీ చాలా పూలలో కలిపి కట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయి. వీటి పేరేంటో కూడా మీరు చెప్పండి. నాకు తెలియదని కాదు, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మా అందరి కోసం ఈ ఫ్లవర్స్ పేరేంటో ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే తెలీదు, మా అమ్మమ్మ అనేదాకా నాకు ఆ ఫ్లవర్స్ నేనేమీ గుర్తుండదు. ఇంటి ముందైతే వేసాం కానీ పేర్లు అయితే తెలియదు. ఇవైతే చిట్టి చిట్టి గులాబీలు చాలా చాలా బాగుంటాయి. ఒక ఫ్లవర్ పెట్టుకుంటే చాలు, జడకి చాలా అందాన్ని ఇస్తాయి. రీసెంట్గా అయితే మేము 2 కోళ్ళు కొంటే ఒక కోడి కుక్క తినేసింది. ఈ కోడి అయితే గుడ్లోకి వచ్చిందని చెప్పి పుంజనైతే తీసుకొచ్చారు మా మామ. జ్ఞానవి బ్రష్ చేస్తాను, బ్రష్లన్నీ తీసుకుంది, మొత్తం కింద పడేసింది. ఆ లోపు మా చిన్న పాప వచ్చేసి చూసారు ఎంత బాగా ఆడుకుంటుందో. తనైతే ఈ మధ్య నడుస్తుంది. ఒక 2 అడుగులేసి డమ్మును పడుతుంది. చూసారు ఇప్పుడే నుంచి అప్పుడే పడిపోయింది. ఈ స్టార్టింగ్ స్టేజ్ అనమాట నడవడానికి. తనైతే గోడను పట్టుకొని కూడా నడుస్తుంది. నేనైతే వేడి నీళ్ళు ఉదయాన్నే తాగుతామని చెప్పాను కదా. ప్రతిరోజు కూడా ఉదయాన్నే మేము వేడి నీళ్ళు అయితే తాగుతాము. తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అయితే, అలాగే వేస్ట్ కొవ్వు ఏదైతే ఉందో అదైతే బయటకైతే రిమూవ్ అయితే అయిపోతుంది. చాలా చాలా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసుడు తాగితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెయిట్ అయితే లాస్ అవుతారు. తాగిన వెంటనే అయితే ఎవరు లాస్ అయితే అవ్వరు, అంటే వెయిట్ లాస్ ఒక 2 months 3 months అలా తాగితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. నన్ను చాలామంది అడిగారు, నువ్వు సన్నగా ఉంటావు ఎందుకని. ఉదయం ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలండి. మనం ఏం డైటింగ్ చేయక్కర్లేదు, ఏ అన్నం కూడా తగ్గించక్కర్లేదు. ఇదైతే నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను, వేరే ఏమీ ఫాలో అవ్వను. మంచిగా తింటాను కానీ వెయిట్ అయితే అవ్వం మనం. ఇంక నేనైతే బియ్యం పెట్టేస్తాను. మనం ఉదయమే 7ంటికల్లా వంట అయితే చేసేయాలి. ఎందుకంటే 7:30కి మా మామూకి క్యారేజ్ అయితే అవుతుంది. తను పనికైతే వెళ్తాడు కాబట్టి ఉదయాన్నే తను 7:30 కల్లా వర్క్ వెళ్ళిపోతాడు. తను మేస్త్రి అని చాలాసార్లు చెప్పాను మీకు. ఒక పక్క రైస్, ఒక పక్క పాలేమో పాప వాళ్ళు తాగుతారు, రైస్ ఏమో ఉడుకుతుంది, తర్వాత కర్రీ చేస్తాను. మా పాప ఈలోపు చూసారా ఎన్ని చిన్నలు చేస్తుందో. గడప నుంచి అవతలకి దూకి వెళ్దామని ఆ కోళ్ళను పట్టుకోవడానికి. మా ఇంటి ముందే ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది మా గోళాల దగ్గర. నీళ్ళు అయితే వస్తున్నాయి, కానీ పాప అయితే ఇక్కడే ఉంది. తను ఎత్తుకొని మరి వెళ్ళి వాటర్ అయితే పడుతుంది. వాటర్ అనే ఉదయాన్నే వస్తున్నాయి, పట్టుకోకపోతే ఆ రోజు మనకు నీళ్లు లేనట్టే. ఒక్కోసారి ఉదయం ఇస్తారు, ఒక్కోసారి సాయంత్రం టైంలో ఇస్తారు. ఎప్పుడు వచ్చినా పట్టుకోవాలి. ఎవరో ఒకరైతే ఉండైతే వాటర్ పట్టాలి, లేకపోతే ఆ రోజు మనం తాగడానికి వాటరే ఉండవు.
మా మామ అయితే అక్కడ చాలా పిట్టలు వచ్చాయని కొట్టాడు, చూసారా? చాలా అంటే చాలా పిట్టలు వస్తాయి. తను జస్ట్ అలా సరదాకి కొడతారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా పిల్లలకైతే పాలు పోసేసాను. పోసిన తర్వాత టీ పొట్లం అయితే అయిపోయిందని చెప్పి రూపాయి టీ పొట్లాలు అయితే తెప్పించి అయితే పెట్టాను టీ. పెద్ద పాపకైతే పాలు అయితే ఇచ్చేసాను, చిన్న పాపకైతే మనమే తాపియాలి కదా. టీ ఏమో మా మామ కోసం, మా మామకైతే టీ ఇచ్చేస్తున్నాను. మాము అంటే కూడా మామనే, నేను ఎక్కువగా మాము అనే అంటాను. మామ అనేది మీకు అర్థమవుతుందని చెప్పి మామ అని వీడియోలో చెప్తున్నానే తప్ప, నేను ఎక్కువగా తనని మాము అనే పిలుస్తాను. నాకు మామ అవుతారని చాలాసార్లు చెప్పాను, మేనరికం మాకు, అలా పెళ్ళయింది. ఇంకైతే చిన్న పాపకైతే పాలైతే తాపిస్తున్నాను. తను తాగుతుంది, ఎంత ఆడుకుంటూ తాగుతుందో. కానీ తినే దగ్గర కానీ తాగే దగ్గర కానీ ఎలాంటి మారం చేయరు మా వాళ్ళు. చాలా మంచిగా తింటారు, మంచిగా తాగుతారు, మంచిగా పడుకుంటారు. కానీ నైట్ టైం మాత్రం చుక్కలు చూపిస్తుంది మా చిన్నుగాడు. ఊకలేస్తుంది, పదే పదే లేచి నాకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్ని లేకపోయినా ఏం చేసినా మన పని మాత్రం మనం చేసుకోవాలి కాబట్టి తప్పదు. ఉదయాన్నే లేగాలి, అన్ని పనులు చేసుకో. చిన్న పాప అయితే రాళ్ళతో అయితే ఆడుతుంది. ఆ రాళ్ళు చాలా పిట్టలు కొట్టారని చూపించాను కదా ఇందాక, అవే రాళ్ళు చాలా బాగున్నాయి గుండ్రంగా. తనైతే బాగా ఆడుతుంది. నేను కూడా పెద్ద పాపతో చెప్పాను కదా, అచ్చంగిల్ల ఆట అయితే ఆడొచ్చు, నేను ఆడేదాన్ని అంటే చూపించమని చెప్పిందని అచ్చంగిల్ల ఆట అయితే ఆడి చూపిస్తున్నాను మా పెద్ద పాపకి. ఆ తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే అలా అన్నానో మా చిన్న పాప కూడా అలా ఆడుతూనే ఉంది. ఒక రాయి తీయ పైకి వేయ, ఒక రాయి తీయ అటు పక్కకి విసిరేయ, అట్లా ఆడుతుందన్నమాట. అయితే మా పెద్ద పాప చూసారా డోర్ కట్టినతో ఎలా ఆడుతుందో, అదేం డోర్ కట్టిన కాదు, నేనే నా చేతితోనే కుట్టుకున్నా. అవి బ్రష్ అయితే చేస్తున్నాను. అన్ని పనులు చేసిన తర్వాత నేనైతే లాస్ట్కి బ్రష్ చేస్తున్నాను. బ్రష్ చేసి టీ అయితే తాగేస్తున్నాను చిన్న పాపతోటి. చిన్న పాప అయితే ఆడుకుంటుంది, ఇంకా రాళ్ళు అయితే వదిలిపెట్టడం లేదు. మా జ్ఞానవి చూసారు ఎంత హెచ్చులు చేస్తుందో. ఇంకా నేనైతే తను చేసే వాటికి తట్టుకోలేను. నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే చేశానేమోనని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. అందరి పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపించదు కదా, మన పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా వెరైటీగా అనిపిస్తుంది. లోపల గది అయితే తుడుచుకుంటున్నాను. కిందున్న దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేసేసి, ఆ లోపు మా వదిన వాళ్ళ పిల్లడు లాస్ట్ 3 అమ్మాయి వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు. వాడి పేరు కార్తిక్. సో తనంటే మా జ్ఞానవికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ మధ్య చిన్న పాప కూడా తనని చూసి వెళ్తుంది. వరుసకి బావ అవుతాడు, ఇద్దరికి కూడా బావానే. ఆ లోపు చిన్న పాప పడుకుందని చెప్పి నేనైతే పడుకోబెట్టేశాను. తను పడుకుంటే కానీ మనకి ఏ పని కాదండి అసలు. తను అలా పడుకుంది, మళ్ళీ వెంటనే లేచింది పని చేసుకుందామనే లోపు. ఏం చేస్తాం, ఇంత లేచినా కానీ పని పక్కనైతే పెట్టేసేయాలి. ఇంకా పడుకుంది కానీ పని చేద్దాం అనుకునే లోపు తను లెగడం ఒక్కటే ఆలస్యం. ఒక అరగంట అయితే అవుతుందేమో ఇల్లు తుడిచి, అంతే. ఆలోపే ఎంత దుక్కైతే చేసేస్తుందో మా జ్ఞానవి మా చిన్ను తల్లి. ఇద్దరు కలిసి మళ్ళీ ఆ కాగితాలు రాళ్ళు అని చెప్పి మొత్తం అయితే చికాకైతే చేసేసారు. ఈ పిల్లలతో అయితే తట్టుకోలేమమ్మా ఇంత పని. పెద్దవాళ్ళు ఒకప్పుడు వెనకటి రోజుల్లో ఎలా చేసేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. టమాటాలు చూసారా ఎంత బాగున్నాయి. నేనైతే టమాటా చారు అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. మా మామ చాలా అంటే చాలా ఇష్టం. అలా టమాటాలు తీసానో లేదో ఇలా లేచిపోయింది తను. ఇంకేం పని చేస్తాను చెప్పండి, పిల్లలు పడుకున్నప్పుడే కదా ఏ పనులైనా చేసుకునేది. తినైతే లేచేసిందండి, ఏం చేస్తాం. తిననైతే వాళ్ళ అమ్మమ్మకైతే ఇచ్చేసాను, లేచింది. ఇచ్చేసిన తర్వాత నేనైతే గిన్నెలు అయితే కడుక్కుందామని, మనం ఇవన్నీ పని చేసుకునేసరికి మధ్యాహ్నం అయితే అవుతుంది. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి తప్పదు. ఉదయాన్నే చేసేసుకోవాలంటే అసలు జరగదు పనులు. ఇందాక ఉగ్గు గిన్నె చూపించాను కదా, అది చిన్న పాపకైతే వండుతాను ఉగ్గు. ఈవినింగ్ టైంలో పెడతా, పగలైతే అన్నం అయితే పెడతాను. ఆ ఉగ్గు తను తినేది తక్కువ, పడేసేది ఎక్కువ. తను తింటుందని చెప్పి ఒక స్పూన్ ఎక్కువ వండితే ఆ స్పూన్ తినకుండానే వదిలేస్తుంది తను. ఆశ కొద్దీ వండుతానంతే, తను తింటదేమోనని. తను తిన్నంతే తింటుంది, ఎక్కువ ఎందుకు తింటా చెప్పండి. మనమైనా అంతే కదా, తిన్నంతే తింటాం, ఎక్కువ తక్కువ ఎందుకు తింటాం. నేను ఫ్లవర్స్ చెట్టు కాడైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను, కానీ వేస్ట్ అయితే అక్కడైతే పోయాను. మొత్తం క్లీన్గానే తీసి అవతలైతే పారిపోసి వచ్చి తర్వాత గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఎందుకంటే వాటర్ అనేవి చెట్లకు అనేవి వెళ్తాయి అని చెప్పి అక్కడైతే కడుగుతున్నాను. ఒకరోజు అక్కడ ఇంకోసారి ఇంకో ప్లేస్లో అలా కడుగుతానమాట. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి వాటికి వాటర్ అనేవి వెళ్తాయి అని చెప్పి. కానీ వేస్ట్ అయితే అస్సలు వేయను. ఫ్లవర్స్ అయితే అట్లా వాటర్ వెళ్ళే చాలా అయితే మంచిగా పూస్తున్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఆ ఫ్లవర్స్ అనేవి అన్నీ కూడా మా అమ్మమ్మ వేసింది. నేను వేసానని గొప్పలు అయితే చెప్పను, నేను కూడా వేస్తాను. చిన్న పాపతో కొంచెం కుదరడం లేదు అంతే. ఫ్లవర్స్ నాకు రెడ్ కలర్ గులాబీ అంటే చాలా చాలా బాగా ఇష్టం, అదైతే వేయాలనుంది.
వేస్తాను. ఈ సంక్రాంతికి అయితే కొత్త సంవత్సరం రాబోతుంది ఇంకా 3 డేస్లలో. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. పండక్కి వెళ్ళినప్పుడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే కొనుక్కొని వస్తాను. వచ్చినప్పుడు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరిచ్చే ప్రోత్సాహం వలన మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎలాంటి వీడియోస్ కూడా చేయాలనేది నాకు కొంచెం మెసేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మన ఛానల్ స్టార్ట్ చేసిందే కొత్త కాబట్టి చాలా ఛానల్స్ అయితే చూశాను. నేను ఒక అక్క ఛానల్ అయితే చూసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తన 3 పిల్లలతో పాటు ఆ ఛానల్ని రన్ చేస్తుందంటే చాలా గ్రేట్. నేను కూడా అలా ఎందుకు చేయలేని అనిపించింది. సో నేనైతే ఒక అక్క ఇన్స్పిరేషన్ తోటి అయితే చేస్తున్నాను. సో నాకైతే అక్క నేమ్ మెన్షన్ చేయాలని లేదు. ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకోవాలి కదా. అలా ఉంటుంది కదా, కొంతమంది చెప్పొచ్చో చెప్పకూడదు అనేది నాకైతే తెలియదు. అలా కనుక్కున్న తర్వాత నేనైతే చెప్తాను. కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ అనేది ట్రై చేయొచ్చు. ఇంకా మన ఇంటి మ్యాటర్కి వచ్చేస్తే అవి బట్టలు 2 రోజుల బట్టలండి, ఉతకలేకపోతాం అసలు. నావి, మా పిల్లలవి, మా అమ్మమ్మవి, మా నలుగురు బట్టలు అండ్ మామ కూడా. అవి 2 రోజుల బట్టలు ఉతకాలి. అబ్బా చేతులు అయితే లాగేస్తే ఇలాంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది కదా, మనకు కూడా ఒక వాషింగ్ మిషన్ ఉంటే బాగుండునని. ఆ కోరిక కూడా త్వరలో నేను నెరవేర్చుకుంటాను. వాషింగ్ మిషన్ తీసుకోవాలని ఉంది. ఇంకా ఉన్న కొద్ది పిల్లలు ఎక్కువ తక్కువనే ఇప్పుతూ ఉంటారు కదా, అలానే ఈ బట్టలైతే ఉతికే టైంలో మా పిన్ని వచ్చేసి నాకు ఫోన్ కావాలి, నేను కొంచెం ఆధార్ కార్డు ఓటీపీ కోసం అయితే తీసుకొని వెళ్తా అన్నది. అందుకోసం నేనైతే ఇంకా బట్టలు ఉతికే వీడియోస్ కానీ ఆరేసేవి కానీ ఏమీ కూడా పెట్టలేకపోయాను అనమాట. ఓన్లీ నానబెట్టేంత వరకే వీడియో తీసుకోవడం జరిగింది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే కొంచెం మీరు ఇచ్చే ప్రోత్సాహం వలన మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఏమైనా తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ కూడా చాలా వీడియోస్ అయితే తీసి పెడతాను. ఇంతకుముందు మన ఛానల్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడే స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైతే స్టార్ట్ చేయలేదు. చాలామంది అయితే చూశారు, లైక్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే నేనైతే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను. పెద్దవాళ్ళవి ఒక దాంట్లో నానబెడతాను, పిల్లలవి ఒక బకెట్లో నానబెడుతున్నాను. అదే ఇద్దరివి ముగ్గురువి ఉంటే మాత్రం మొత్తం కలిపే నానబెట్టి ఉతికి. పెద్ద పాప కూడా అట్లనే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్నే ఉండి చేసుకుంటున్నాను పనులు. అన్నీ లేట్గానే జరుగుతాయి. అక్కడున్న వాటర్ పట్టున్నాయి కదా బిందెలలోవి, అవి అయితే ఇంట్లో అయితే పెట్టాలి. ఆ బిందెలు అయితే నేను మోయలేను, నేను మా అమ్మమ్మ కలిసి అయితే పెడతాము. అవి చాలా బరువుగానే ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మనకేం తెలియదండి, ఎందుకంటే అమ్మ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి కూడా నష్టం కష్టం అని అనిపించదు. కానీ అత్తవారింట్లో అలా కాదు కదా, ప్రతి ఒక్క పని మనదే అనుకొని చేసుకోవాలి. ఎందుకంటే మన బాధ్యత కాబట్టి. అది పెళ్ళి కాకముందు ఒకలా ఉంటాము, పెళ్ళైన తర్వాత ఒకలా అయిపోతాము. సరేనండి, ఇంకా ఉంటానండి. మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.